హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో టేస్టీగా సింపుల్ గా తోటకూర పప్పు ఎట్లా చేసుకోవచ్చో ఈజీ ప్రాసెస్ లో చూపిస్తానండి. దానికోసం ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని కందిపప్పుని ఒక అరగంట ముందుగా కడిగి పెట్టుకోవాలండి. నాంతే త్వరగా ఉడుకుతుంది కదా అందుకు. ఇప్పుడు ఈ పప్పుకు సరిపడా వాటర్ని పోసుకొని మనం ముందుగానే శుభ్రం చేసి కట్ చేసుకున్న తోటకూరను కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోని కొద్దిగా పసుపు, ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలు, 2 పచ్చిమిరపకాయల ముక్కలు, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక గిన్నెలో 2 టమాటాల ముక్కలు, కొద్దిగా చాలా కొంచెం అండి నిమ్మకాయలో సగం అంత చింతపండు, కొద్దిగా కారం వేసి కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. టమాటా ముక్కల్ని చింతపండుని డైరెక్ట్ గా వేయకుండా గిన్నెలో ఎందుకు పెట్టుకోవాలంటే పులుపు తగిలితే పప్పు త్వరగా ఉడకదు కదండి, కాబట్టి గిన్నెలో పెట్టుకోవాలి. కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత తీసేసి ఇప్పుడు ఇందులోనే మనం గిన్నెలో పెట్టుకొని ఉడికించుకున్నాం కదండి టమాటా ముక్కలు, అవి కూడా వేసేసి పప్పుకి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా పప్పు గుత్తుతో ఇలా పప్పుని బాగా మెత్తగా మెదుపుకోవాలండి. ఇలా మెదుపుకున్న తర్వాత మనం డైరెక్ట్ గా దీన్ని తాలింపు పెట్టకుండా స్టవ్ మీద పెట్టుకొని ఒక 3-4 నిమిషాలు ఉడికించుకోవాలండి. అప్పుడు పప్పు టేస్ట్ బాగుంటుందండి. అలా కాకుండా ప్రెషర్ పోయాక మెదిపేసి డైరెక్ట్ గా తాలింపు పెట్టామనుకోండి పప్పు అంత టేస్ట్ ఉండదు. ఇలా ట్రై చేసి చూడండి, బాగుంటది. ఇప్పుడు ఇలా 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత పప్పుని పక్కన పెట్టేసుకొని ఇదే స్టవ్ మీద ఒక గిన్నెని మనం తాలింపు ఎందులో అయితే వేసుకుంటామో అది పెట్టుకోవాలండి. అందులోని ఇప్పుడు కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టి వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయ ముక్కల్ని, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని తాలింపుని వేయించుకోవాలండి. ఎప్పుడైనా సరే పప్పులోకి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఇంగువను కూడా వేసుకొని తాలింపు మాడకుండా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తాలింపులో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న పప్పుని తాలింపులో వేసేసుకోవాలండి. ఎంతో సింపుల్ గా ఈజీగా తోటకూర పప్పు రెడీ అయిపోయిందండి. అప్పటికప్పుడు సింపుల్ ప్రాసెస్ అండి, తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.